నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతి నిరాకరణ. పొలిటికల్ క్లియరెన్స్ రాకపోవడంతో బోస్టన్ పర్యటన రద్దు చేసుకున్న సీఎం. సిఎల్పి సమావేశంలో కీలక నిర్ణయం. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు ఎమ్మెల్యేల డిమాండ్. వైఎస్ జగన్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా. గోల్కొండ ప్రాంతంలో అక్రమ త్రవ్వకాలు. బయటపడిన 400 ఏళ్ల నాటి సొరంగం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని సంపత్ మార్క్ పోలీస్ స్టేషన్ ఎదుట హైడ్రామా నెలకొంది. విద్యార్థులపై పైలట్స్ ప్రయోగించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ ఆరోపిస్తూ డీసీసీ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. విద్యార్థులపై జరిగిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీంతో సంపత్ మార్క్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని సంపత్ మార్గ్ పోలీస్ స్టేషన్ ఎదుట హైడ్రామా నెలకొంది. విద్యార్థులపై పెల్లెట్స్ ప్రయోగించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ ఆరోపిస్తూ డీసీపీ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. విద్యార్థులపై జరిగిన ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీంతో సంపత్ మార్గ్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. क्योंकि मैं इनको दबा रहा हूँ, अच्छा नहीं लगता। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకపోవడంతో బోస్టన్ పర్యటన రద్దయింది. లండన్ పర్యటన ముగించుకుని సీఎం నేరుగా హైదరాబాద్కు తిరిగి ప్రయాణం కానున్నారు. అయితే అమెరికా పర్యటన రద్దయినా తెలంగాణ రైజింగ్ ఆగుదని సీఎం స్పష్టం చేశారు. వర్జీనియా టెక్, హార్వర్డ్తో ఎంఓయూలతో ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటుగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నుంచి పొలిటికల్ క్లియరెన్స్ రాకపోవడంతో బోస్టన్ పర్యటన రద్దయింది. లండన్ పర్యటన ముగించుకుని సీఎం నేరుగా హైదరాబాద్కు తిరిగి ప్రయాణం కానున్నారు. అయితే అమెరికా పర్యటన రద్దయినా తెలంగాణ రైజింగ్ ఆగదని సీఎం స్పష్టం చేశారు. వర్జీనియా, టెక్, హార్వర్డ్తో ఎంఓఏలతో ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడంతో పాటుగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. సిఎల్పి సమావేశంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై, ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పిసిసి లేదా ముఖ్యమంత్రికి చెప్పుకోవాలని, బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదని నేతలు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యలపై స్పందించి స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకబారు మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. విత్ ఇన్ పార్టీలనే కొన్ని గుంటె నక్కల్ని ఒకటి రెండు, ఆ గుంటె నక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీరు ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించే ముందుకే వెళ్ళిపోండి. మేము దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటలే నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. దాంట్లో ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా, తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు జరపడం కలకలం రేపుతుంది. కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీడా మైదానంలో తవ్వకాల వద్ద ఓ రహస్య సొరంగం బయటపడింది. ఈ తవ్వకాలపై ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ సూచనలతో కార్వాన్ ఎమ్మెల్యే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల వద్ద అక్రమ తవ్వకాలు జరపడం కలకలం రేపుతుంది. కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. క్రీడా మైదానంలో తవ్వకాల వద్ద ఓ రహస్య సొరంగం బయటపడింది. ఈ తవ్వకాలపై ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ సూచనలతో కార్వాన్ ఎమ్మెల్యే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేంద్రం నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. జలవిహార్లో జరిగే వివాహ వేడుకలో జగన్ పాల్గొన్నారు. రాక నేపథ్యంలో ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. బేగంపేటతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో జగన్కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కేసీఆర్, జగన్, కేటీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన కటౌట్లు కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ కోకాపేట, పులివెందులో నివాసాల్లో ఈడీ జోనల్ అధికారులు బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన ముఖ్య అనుచరులైన శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపుగా 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సిబిఐ దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా ఎంక్వైరీ కొనసాగుతుంది. అసలు నిందితులకు ఇచ్చిన 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపైనే ఈడీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ కోకాపేట పులివెందుల నివాసాల్లో ఈడీ జోనల్ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటుగా ఆయన ముఖ్య అనుచరులైన శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు నగదు లావాదేవీల వ్యవహారం బయటకు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. సిబిఐ దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా ఎంక్వైరీ కొనసాగుతుంది. అసలు నిందితులకు ఇచ్చిన 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న అంశంపైనే ఈడీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తిరుపతిలో శాప్ చైర్మన్ రవినాయుడు వైఎస్ జగన్ విమర్శలు చేశారు. ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొందని, యలహంక ప్యాలెస్ నుంచి మసిగుడ్డలు తీసుకొచ్చి ప్రభుత్వంపై విసిరేసి చివరికి అవే మసిగుడ్డలను తమపై వేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనని, డిఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం అధికారుల ఆధారాలతో చెప్తున్నారని స్పష్టం చేశారు. నవీన్కి ఉద్యోగం అడుగుతున్నావా, ఈమని ఉద్యోగం ఈయన దానికి బాధపడుతున్నావా అని అడుగుతున్నాం. దాని గురించి మాట్లాడరు. ఇట్ట అట్ట చెప్పిందే చెప్పి అందరు మైండ్ పోగొడుతున్నారు. ఏదో జరిగిపోయింది అన్నిటంటే ఆ వీడియో అదే మాట ముందు ఆ వీడియో సంవత్సరం నుంచి తిరుగుతూ ఉంది. ఎవడురా అంటే లాస్ట్కి అది వైసీపీ కార్యకర్తే. తప్పుడు వాళ్ళంతా ఆ పార్టీలోనే ఉన్నారు. మా మీద దోసేయడమే. ఆ ఎవరైతే ఆ ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబరే కదా నేను ఇప్పుడు 10 సార్లు చూపించా ఇక్కడ. ఆ ఫోన్ నెంబర్ అనేది రోసయ్యో ఏదో పేరు. ఆ రోసయ్య అనే విధం మీద కేసు అయింది. అతను వైసీపీ కార్యకర్త, నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. మీ తాడేపల్లి ఇంటికి కూడా 10 సార్లు వచ్చిపోయినట్టు ఆనవ అక్కడ ఉన్నాయి. అతను నేను వైసీపీ కార్యకర్తని పోలీస్ స్టేషన్లోనే చెప్పాడు. నేను నందిగామ సురేష్కి బాగా క్లోజ్ అని కూడా చెప్పుకున్నాడు. మరి అంటే దాని అర్థం ఏంటి? మీరే రికార్డ్ చేయించిట్టే కదా. అంటే ఒక ప్రీ ప్లాన్ సిబిఐ కావాలన్నారు. నేను అడుగుతున్నా, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అడిగిన మీరు సిబిఐ నిన్న మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఎందుకు అడగడం లేదు? సిబిఐని అడగాలి కదా. లేఖ రాయండి, అన్నిటి మీద లేఖ రాయండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయం. కాకినాడ జిల్లా అన్నవరంలో ఆర్టీసీ బస్టాండ్ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బస్టాండ్లో ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన మంత్రి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై మహిళా ప్రయాణికులను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పథకం అమలుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు సారథ్యంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని ప్రశంసించారు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపైన మంత్రి ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మీ ఆశీర్వాదాలు కృతజ్ఞత ఉందా మీకు? హ్యాపీనా? నెలకి ఎన్నిసార్లు తిరుగుతారు మీరు? ఎక్కడ ఏ పనులమ్మా? అందరికి ఫ్రీనా లేడీస్? సంతోషం. ముందు బాగా ఖర్చు అయ్యేది కదా, అంతా ఫ్రీనే కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు లేవు. బస్సుల్లో కూర్చి హైదరాబాద్ కూకట్పల్లి లాడ్జిలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్లోని వైస్ లాడ్జ్, సాయి ప్యారడైజ్ లాడ్జిలపై పోలీసులు దాడులు చేపట్టారు. డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో జరిగిన ఈ దాడుల్లో 6 నిర్వాహకులు, 4 విట్టులు, 3 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను సరఫరా చేస్తున్న 2 వ్యక్తులు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మనకి భాగ్యనగర్ లో అల్లూరి ట్రేడ్ సెంటర్ లో ఒక 2 ఓయో హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి వైసాయి కాటేజ్ ఓయో హోటల్ అని 3rd ఫ్లోర్ లో ఉంటది. అదేవిధంగా సాయి ప్యారడైజ్ అని అది 4th ఫ్లోర్ లో ఉంటది. ఆ హోటల్లో కేవలం ప్రాస్టిట్యూషనే ఎక్కువ నడుపుతున్నారు. అది కేవలం ప్రాస్టిట్యూషన్ కొరకే ఆ హోటల్స్ రన్ అవుతున్నాయని మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని పకడ్బందీగా ఆ ఇన్ఫర్మేషన్ రాగానే
మా డీసీపీ రితిరాజ్ గారి ఆదేశానుసారంగా మా ఇన్స్పెక్టర్ స్వామి గౌడు, అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖర్, తర్వాత ఎస్ఐ చైతన్య, శ్రవంతి వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా పోయి ఒక ప్లాన్ ప్రకారంగా రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ లో మనకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఒక లేడీ ఆచంటి ఆమని అని ఆమె, అదేవిధంగా ఇంకో అతను మంగళి రాజేష్ అని, వీళ్ళిద్దరు కూడా ఈ విక్టిమ్స్ ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని బయట నుంచి వెళ్ళి సెక్యూర్ చేసి తీసుకొచ్చి ఇదే హోటల్ ఎవరైతే తీసుకొని నడుపుతున్నారో వాళ్ళ నాలెడ్జ్ తోటే, వాళ్ళకి తెలిసే ఈ వ్యాపారం దాన్ని కొనసాగిస్తున్నారు. అందులో వీళ్ళు కొంతమంది కస్టమర్లను తీసుకురావడానికి ఒక 4 members ను బ్రోకర్స్ గా యూటిలైజ్ చేసుకుంటూ ఇది బిజినెస్ కొనసాగిస్తా ఉన్నారు. ఇందులో అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆదాయంలో ఆ హోటల్ యజమానులు, అదేవిధంగా ఎవరైతే ఆచంటే ఆమని, అదేవిధంగా ఈ నాగరాజు, ఈ ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కలిసి దాంట్లో పాల్పంచుకుంటున్నారని చెప్పి మనకు తెలిసింది. దీంట్లో మనకు చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే ఇది కేవలం లాడ్జ్ అనే నెపంతో టోటల్ గా ప్రాస్టిట్యూషన్ నడిపిస్తున్నారు. దీంట్లో మేము ఆల్రెడీ ఒక 6 ఆర్గనైజర్స్ ని, అదేవిధంగా కస్టమర్స్ ని ఒక 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా కేసు పెడుతున్నాం. కామారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ మరోసారి పంజా విసిరింది. రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సిమెంట్ దుకాణ వివాదాన్ని పరిష్కరించేందుకు బాధితుడి నుంచి 50,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కామారెడ్డి ఎన్జీఓస్ కాలనీలోని ఎస్ఐ నివాసంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం నివాసంలో రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తూ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని వైఎన్ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న 3 ఇళ్లను టార్గెట్ చేసిన దుండగులు తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. 3 ఇళ్లలో కలిపి సుమారుగా 10 తులాల వెండి వస్తువులను అపహరణకు గురైనట్లుగా సమాచారం. 3 ముసుగు ధరించిన వ్యక్తులు కాలనీలో అనుమానాస్పదంగా తిరిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనపై దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఏసీబీ హస్తినాపురంలోని ఆయన నివాసంతో పాటుగా మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 ఓపెన్ ప్లాట్లు, 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి, ఇళ్లు, ప్లాట్లు గుర్తించిన అధికారులు తెలిపారు. ఇంట్లో బ్యాంకు లాకర్లో కలిపి 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు గుర్తించినట్లుగా తెలుస్తుంది. और 1 मिनट बाकी है भाई, इसलिए మీ గురించి दुबई वाला कोने पे ఈ దేశాని శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఈయన ర్యాంక్ తహసీల్దార్ గారు. ఈయన డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మన ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఈయన పైన కొన్ని అధిక ఆదాయం, కరప్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తూ చాలా డబ్బులు కూడబెట్టుకున్నాడు, ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనే ఒక అలిగేషన్స్ పైన మేము మా డీజీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ కేసు ఆర్సీఐ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఇక్కడ ఈరోజు సర్చెస్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఇంట్లో. దీంతో పాటు ఇంకా దాదాపు ఒక 7 ప్లేసెస్లో కూడా సైమల్టేనియస్ గా సర్చెస్ జరుగుతూ ఉన్నాయండి. సో ఈరోజు సర్చెస్ లో భాగంగా సర్చ్ చేసినప్పుడు మాకు దాదాపు ఒక 8 ఓపెన్ ప్లాట్స్,
ఒక 3 తుర్కయాంజల్లో ఉన్నాయి, ఒక 3 యాదగిరిగుట్టలో ఉన్నాయి, ఒకటి హస్తినాపురము, ఒకటి విశ్వేశ్వర నగర్ కాలనీలో, ప్లస్ ఒక G+3 ఫ్లోర్ బిల్డింగ్ ఇదైతే మీ ముందు ఉంది చూస్తున్నారు. అదొకటి, ఒక ఫ్లాట్ ఏమో కర్మాన్ ఘాట్లో ఉంది, ఇంకో ఫ్లాట్ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. సో ఇది కాకుండా ఒక 10 ఎకరాలు 8 గుంటల ల్యాండ్, ఇది నల్లవెల్లి విలేజ్ ఆచారంలో ఉంది. అది కాకుండా ఒక 3 కార్లు XUV 700, ఆల్కాజర్ కారు, హుండా i20 స్పోర్ట్స్ కారు, ఇట్లాంటివి ఒక 3 ఉన్నాయి. అవి కాకుండా 2 వీలర్స్. పల్నాడు జిల్లా మాచర నియోజకవర్గంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగా భద్రతా చర్యల్లో భాగంగా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో తనిఖీలు చేపట్టారు. మాచర్ల రూరల్ సిఐ వేణు ఆధ్వర్యంలో ఒక సిఐ, 3 ఎస్ఐలు, 30 మంది పోలీసు సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో 29 బైకులు, ఒక ఆటోతో పాటుగా 2 గొడ్డళ్లు, ఒక గడ్డ పులుగును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్లో కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఈ ర్యాంకుల్లో వాళ్ళు దాదాపుగా 40 మంది ఆఫీసర్స్తో కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ అనేది రేపు రాబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా ఈ ప్రాంతంలో వెల్దుర్తి మండలంలో ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించడం జరిగింది. మొత్తం ఒక 30 వెహికల్స్, 2 వీలర్స్ రికార్డు లేనివి సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఈ రికార్డ్స్ తీసుకొని వస్తే వెహికల్ ఓనర్స్ ఎస్ఐ గారికి చూపించి 24 అవర్స్లో వాటిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎవరైతే రికార్డ్స్ లేని వాళ్ళు ఉన్నారో అటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి మీ రికార్డ్స్ ఉన్నట్టయితే వెంటనే వచ్చి చూపించి తీసుకొని వెళ్ళిపోండి. అది కాకుండా వేరే విధంగా ఏదైనా ఈ బళ్ళు మీ దగ్గరకు వచ్చినట్లయితే ఇమీడియట్గా ఎస్ఐ గారికి తెలియజేయండి. అలా తెలియజేస్తే ఏం చేయాలి అనేది ఆయన చెప్తారు. అట్లా కాకుండా మీరు అలాగే పెట్టుకుంటే అది ఏ విధంగా వచ్చిందనేది మేము వేరే విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని వేరే విధంగా ఏదైనా దొంగ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చిందని మాకు తెలిసినట్టయితే ఆ తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని మీరందరూ గమనించాలని ఒకసారి చెప్తా ఉన్నాను. అట్లాగే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో మాచర్ల రూరల్ సర్కిల్ పరిధిలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఉండటానికి ఈ కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్ కేసులు ఎలా ఉంటాయి అంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఓటేసామా ఇంటికి వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా ఏదైనా సరే కొద్దిగా బ్యాడ్ క్యారెక్టర్ కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరగకుండా మీరు అడ్డుకునే పరిస్థితి ఏదైనా తీసుకొస్తే ఖచ్చితంగా రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ 1999, 2004 ఆ రోజుల్లో జరిగిన ఎలక్షన్స్ కూడా ఖమ్మం నగరంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రైవేట్ టీచర్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా రూపారెడ్డి ప్రిన్సిపల్ దారుణ హత్య సంఘటన నిరసిస్తూ ప్రైవేట్ టీచర్స్, అధ్యాపకులకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వ రక్షణ చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. 18 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులకు మద్యం అమ్మకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ర్యాలీ ప్రధాన అంశాలపై యాజమాన్యాలు, టీచర్స్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో రూపారెడ్డి దారుణాత్య సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకం కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు టీచర్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు కోసం మనతో పాటు ఖమ్మం జిల్లా విద్యా సంస్థల అధినేత, ఆర్వెస్ట్ విద్యా సంస్థల అధినేత పార్వతిరెడ్డి గారు మన అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎలా అనిపించింది ఈ హత్య సంఘటన తెలిసిన తర్వాత? ఇటువంటి సంఘటన ఇప్పటివరకు కూడా మాకు ఇటువంటి బ్రూటల్ మర్డర్ ఇంకా కూడా ఎవరికి జీర్ణం కాని పరిస్థితిలో ఉంది. ఊహకు కూడా అందని విషయం, అందరినీ పెద్ద షాక్కి గురి చేసింది. ముఖ్యంగా టీచింగ్ కమ్యూనిటీని కొంత భయభ్రాంతులకు గురి చేసింది. ఇటువంటి సంఘటన మళ్ళీ మనం చూడమని ఆశిస్తున్నాను. పేరెంట్స్కి కూడా కొంత అవేర్నెస్ రావాలి. పిల్లలని గమనించుకోవడం, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు, తల్లిదండ్రులు అందరూ కాదనట్లేదు. కానీ తప్పనిసరిగా ప్రతిరోజు 1-2 గంటలు పిల్లలతో క్లోజ్గా స్పెండ్ చేయాలి. చేస్తే వారి మనసులో ఏం జరుగుతుంది, ఏమేం మార్పులు వస్తున్నాయి అనేది గమనించగలుగుతాము. మనము ఫీజు పే చేసినంత మాత్రాన చదువు వస్తుంది అనుకోవడం భ్రమ. తప్పనిసరిగా వాళ్ళ క్యారెక్టర్ డెవలప్ అయ్యే విధంగా ఇంటి వాతావరణం ఉండాలి. అలాగే ఎలాంటి ఛానల్స్ చూస్తున్నారు, ఇవాళ ఓటీటీలో చాలా క్రైమ్ మూవీస్ అందుబాటులో
అందుబాటులోకి వచ్చాయి. మన పిల్లలు ఎటువంటి మూవీస్ చూస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటున్నారు అనేది తప్పనిసరిగా గమనించాలి. ఈ సంఘటన అనేది మొత్తం సొసైటీలో ఒక పెద్ద అవేర్నెస్ని తీసుకురావాలి. ఇది ఇక్కడితో ఆపకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. పేరెంట్స్ని ఎన్లైటన్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్స్కి వెళ్ళి టీచర్స్తో మాట్లాడి వాళ్ళ పిల్లలు స్కూల్లో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది క్షుణ్ణంగా తెలుసుకొని వారి యొక్క పద్ధతిని సరిచేయాల్సిందిగా నా మనవి. తల్లి తర్వాత తల్లి లాంటి గురువుని అత్యంత కిరాతకంగా 27 సార్లు పొడిచి చంపడం అంటే వారిలో ఎటువంటి లోపల ఆవేదనలు ఉన్నాయి అనేది గమనించాల్సిన విషయం. తల్లిదండ్రులు అప్రమత్తం అయితే తప్ప ప్రతి ఒక్క భవిష్యత్తు కూడా విద్యార్థి భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది సంఘటన? విద్యార్థులు సంఘటన చేయడానికి మీరు ఎలా అనిపించింది? రూపారెడ్డి గారి మరణం అనేది చాలా హేయమైన చర్య. ఒకసారి తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకసారి దీని గురించి సమీక్ష జరుపుకోవాలి. ఉపాధ్యాయుల మీద దాడే కాకుండా ఒక రూపారెడ్డి గారి మా తోటి ప్రిన్సిపల్ ని చంపేయటం అనేది ఇది చాలా హేయమైన చర్య. క్రమశిక్షణ లోపిస్తోంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. విద్యార్థుల్ని మనం కనిపెట్టుకుని ఉండాలి. ఇది కేవలం ఉపాధ్యాయుల బాధ్యతే కాదు, ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా. అందరం కలిసి నడుద్దాం. అందరం క్రమశిక్షణగా మన పిల్లల్ని పెంచుకొని భావితరాన్ని పెంపొందించుకుందాం. ధన్యవాదాలు. మహిళా టీచర్స్ తో పాటు ప్రధానమైనటువంటి యూనియన్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. మరోవైపునటువంటి కీలకమైనటువంటి నేతలకు సంబంధించినటువంటి మనతో పాటు మాట్లాడేందుకు కోసం ప్రధానమైనటువంటి నేతలు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు చెప్పండి సార్, మీకు ఈ సంఘటనకు సంబంధించి ఎలా అనిపించింది? సంఘటన ఎలా చూస్తున్నారు? ఈ సంఘటన జరగటం దురదృష్టం, కానీ దీనికి అన్ని వర్గాల నుంచి స్పందించినటువంటి స్పందన మాత్రం అనూహ్యం. జరిగిన యొక్క దురదృష్ట ఖండన ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా ఎప్పుడో కూడా జరగకుండా ఉండటానికి అటు మేనేజ్మెంట్స్గా, అటు ఉపాధ్యాయులుగా, అటు విద్యార్థుల తల్లిదండ్రులుగా, విద్యార్థులు తమ బాధ్యతగా సహృద్భావ వాతావరణంలో అందరం సరైన దారిలో వెళదాం. విద్యార్థులు అభివృద్ధి చేసేటట్టు మనం అందరం కూడా పాటుపడదాం. ఈ సంఘటనకి వచ్చినటువంటి స్పందన మాత్రం అపూర్వం. ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు ఇక ముందు జరగకుండా ఉండాలని ఆశిద్దాం. మనతో పాటు మరో కరెస్పాండెంట్ ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటన ఎలా చూస్తున్నారు? విద్యార్థులు వస్తున్న ధోరణి ఏంటి? ఈ సంఘటన దాదాపుగా మనం ఇది ఏ రకంగా కూడా జీర్ణం చేసుకోలేం. ఎందుకంటే ఒక మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక టీచర్ కానీ ఒక కరెస్పాండెంట్ కానీ ప్రేమతోటి విద్యాబుద్ధులు చెప్పాలనేటటువంటి ధైర్యం చేస్తే అది ఇబ్బందిగా ఉంది. నమ్మిన విద్యార్థి ఇవాళ మీదకొచ్చి ఆ రకంగా చేయటం అనేది ఈ సమాజం దెబ్బతింటాను తప్పితే ఇది బాగుపడటానికైతే కాదు. దీనికి ఏదైనా ఒక చట్టం తీసుకురావాల్సిందే. బలమైన చట్టం ఉంటేనే ఈ విద్యా వ్యవస్థ బాగుపడితేనే ఈ సమాజం బాగుపడుతుంది తప్పితే రెండోది లేని లేదు. దీనికి వేరే పరిష్కారం లేదు. స్వయంగా ఎవరు ఏం చేసి కాపాడుకోలేని వ్యవస్థని మేముగా కానీ ఎవరు కాపాడుకోలేరు. మేము పాఠం చెప్పే పిల్లవాడే తిరిగి మాకు కొడతానంటే మేమేం చేయాలి? వాడు ఏ ఉద్దేశంతో ఉన్నా మాకు అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నాం. గత 40 ఏళ్ళుగా మేము సర్వీసులో ఉన్నాము. ఏనాడు ఈ పరిస్థితులను ఎదుర్కోలేదు. మరి ఇప్పుడు చేయాలంటే మాకు ఒక ఇంత మనోస్థైర్యం దెబ్బతిందని చెప్పుకోవాలి. ఏ ధైర్యంతో ముందు పోవాలో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ముక్త ఖండంతో సమాజం మొత్తం, ముఖ్యంగా తల్లిదండ్రులనే వాళ్ళు ఎన్నంటూ ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నా ఉద్దేశం. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రూపారెడ్డి గారి హత్యకు నిరసనగా ఖమ్మం జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నడిచిన ఈ ర్యాలీకి వేలాది మందిగా జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి మరి ఉపాధ్యాయులు మరి ఈ యొక్క సంఘీభావం తెలపడానికి వచ్చారు. మరి ఎందుకంటే ఒక విద్యార్థిని మంచి మార్గంలో నడపాలి అని, ఒక విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగాలి అని, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారని ఆశించడమే ఆమె చేసిన తప్పుగా భావిస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మరి ప్రభుత్వం తరపున కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రైవేట్ టీచర్స్కు, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్కు అందరికీ కూడా తగిన రక్షణ కల్పించి న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిరంతరం పెరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన దాంట్లో కూడా తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. మనతో పాటు టీచర్ యూనియన్ నేతలు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ అసోసియేషన్. చెప్పండి, ఏం కోరుతున్నారు మీరు? టీచర్స్ మీద జరుగుతున్న దాడులు మీరు ఎట్లా స్పందిస్తున్నారు? సో ఈరోజు జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఏదైతే ఉందో, రూపారెడ్డి గారిని హత్య చేయడం చాలా అమానుష్యం. ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తున్న విషయం. సో టీచర్స్ అనేవాళ్ళు
ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఒక అక్షర జ్ఞానం నేర్పించే గురువులాగా భావిస్తే స్టూడెంట్స్ ఇలాంటి అకృత్యాలకి పాల్పడడు. కాబట్టి ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేసుకొని రాబోయే కాలంలో ఇలాంటి హేనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని టీపీటీఐ తరపున నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ప్రధానమైనటువంటిది ఖమ్మం జిల్లాకు సంబంధించిన చరిత్రలోనే ఇంతమంది టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం లేఖ మీదకి వచ్చి కూడా ఇట్లాంటి ర్యాలీ చేయడం అనేది మొట్టమొదటిసారి. మొత్తానికి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక టీచర్ని మాత్రం కిరాతకంగా మైనర్ విద్యార్థులు వాళ్ళు చదువు చెప్పినటువంటి టీచర్ని హత్య చేయడానికి సంబంధించి మాత్రం విద్యార్థి లోకంతో పాటు ప్రధానంగా టీచర్స్ లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో పాటు టీచర్స్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ స్కూల్స్పై ప్రధానంగా టీచర్స్పై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అవానిషమైన చర్యలకు సంబంధించి వాటిని నియంత్రించే దిశగా ప్రభుత్వం వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నారు. హింసను ప్రేరేపించేటువంటి ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నిటి కూడా నియంత్రించే దిశగా ప్రధానంగా వాళ్ళని ఉన్నటువంటి ఈ మీడియాకి సంబంధించి ప్రధానంగా ప్రసార సాధనలు వస్తున్నటువంటి హింసాత్మక ధోరణిని నియంత్రించేందుకోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకురావడానికి చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా టీచర్స్ లోకం ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం యాజమాన్య లోకం కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి టీచర్స్ స్థాయికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం. కెమెరా పర్సన్